బాలీవుడ్ నటుడు సామాజిక సేవకుడు సోను సూద్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తను మొదటిసారిగా 25 ఏళ్ల క్రితం శ్రీవారిని దర్శించుకున్నానని, మళ్లీ ఇప్పుడు కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చానని సోను సూద్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రపంచ శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థించానని చెప్పారు. నంది పేరుతో కొత్త సినిమాను ప్రారంభిస్తున్నామని, అందులో తాను నటించడంతో పాటు దర్శకత్వం కూడా చేస్తున్నానని సోను సూద్ వెల్లడించారు. I remember कि जब पहली दफ़ा मैं आया था, so I had come for my very first film, Kallalagar, 25 years ago, and now today coming back with family, यहाँ पे दर्शन के लिए बड़ा अच्छा लग रहा है. I think I just want to pray for everyone that everyone should be happy, they should prosper और सबको खुशियाँ दे भगवान और हमें हमेशा ऐसी ताकत करता रहे कि गोविंदा के आशीर्वाद से हम लोग भी लोगों की मदद करते रहें. नेक्स्ट प्रोजेक्ट अभी वी आर स्टार्टिंग ए फिल्म कॉल्ड नंदी, जो मैं एक्ट भी कर रहा हूँ, डायरेक्ट भी कर रहा हूँ. सो सितंबर में शुरू होगा. गोविंदा के दर्शन के लिए जरूर आएंगे. आज सुप्रभातम दर्शन हुए हैं और दिन की शुरुआत हुई है. बहुत अच्छा है एंड आई प्रे फॉर एवरीवन इन दिस वर्ल्ड. थैंक यू सो मच. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి దుబ్బల వెంకటరమణ, మాజీ కేంద్ర మంత్రి పలం రాజు, కంట్రోలర్ అండ్ అడిషనల్ జనరల్ ఆఫ్ ఇండియా సంజయ్ మూర్తి, సుబలేఖ సుధాకర్, ఎస్పీ శైలజ వేరువేరుగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రముఖులను ఆలయ అతిథి మర్యాదలతో అధికారులు స్వాగతం పలికి శ్రీవారి దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం రంగమండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మీరు దిగండి మంచిగా దిగిన వచ్చేసి వేరే వాళ్ళు